మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డికి పొమ్మనకుండానే పొగబెడుతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పెద్దిరెడ్డి కేంద్రంగా, అదేవిధంగా మిథున్ రెడ్డి కేంద్రంగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నాయి. ఈరోజు పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ సుదీర్ఘకాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ చరిత్ర రాష్ట్ర రాజకీయాల్లో. అది పార్టీ ఏదైనా ఆ స్థాయిలో ఆయనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, తనకంటూ ఒక వ్యక్తిగత ఇమేజ్ అయితే ఉంది. సో అలాంటిది ఆల్మోస్ట్ వాళ్ళు దశాబ్ద కాలంగా వైఎస్ఆర్సీపీతోనే సెయిల్ అవుతూ వస్తున్నారు. అయితే మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు పార్టీ ఓటమి పాలైన తర్వాత మరొక లెక్క అన్నట్టు వాళ్ళ పరిస్థితుంది. ఈవెన్ మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డితో కలిపి ఆ పార్టీకి 11 సీట్లే వచ్చాయి. ప్రతిపక్ష హోదా అనే మ్యాండేట్ కూడా జనం ఇవ్వలేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో, అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నుంచి గెలిచారు. అదేవిధంగా ఆయన కొడుకైన మిథున్ రెడ్డి రాజంపేట నుంచి ఎంపీగా గెలిచారు. ఇది నిజంగానే ఇది ఒక వండర్ అనుకోవాలి. వాళ్ళిద్దరి విషయంలో ఎంతవరకు తమకి ఒక బేస్ తయారు చేసుకున్నారు ఆ రెండు కాన్స్టిట్యున్సీలు, తండ్రి కొడుకులు అనేది ఎవరైనా దాన్ని అంగీకరించాల్సిందే. అయితే అనేక రకాల కీలక పరిణామాలు వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న పరిణామాలు, వాళ్ళిద్దరి కేంద్రంగా ప్రభుత్వం కూటమి సర్కార్ వైపు నుంచి వాళ్ళని టార్గెట్ చేస్తున్న తీరు కానీ, వాళ్ళు అనేక కేసుల్లో వరుసగా కేసులు వాళ్ళ మీద పడుతున్న తీరు కానీ, అసలు వాళ్ళు వైసీపీలో ఉంటారా, నిజంగానే ఎగ్జిట్ అవుతారా అన్న చర్చనైతే తెర మీదకి తీసుకొస్తూ ఉంది. ఇదే క్రమంలో ఆల్మోస్ట్ బీజేపీ నుంచి కూడా వాళ్ళకి అదే స్థాయిలో వెల్కమ్ చెప్పేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఆ స్థాయిలో వాళ్ళు వెళ్ళడానికి నిర్ణయించుకుంటారా అంటే దానికి అవునని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే పెద్దిరెడ్డికి పొమ్మనకుండానే పొగబెడుతున్న పరిస్థితి ఆ పార్టీలో కనిపిస్తోంది. అనేక కీలక పరిణామాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి పెద్దిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి కేంద్రంగా. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వాటిని ఖండించే ప్రయత్నం కానీ, వాళ్ళని ఆ స్థాయిలో ప్యాంపర్ చేసే ప్రయత్నం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం కానీ ఎక్కడ ఈ సీన్ మనం ఎక్కడ చూసిన పరిస్థితి లేదు. పెద్దిరెడ్డి విషయంలో కావచ్చు, మిథున్ రెడ్డి విషయంలో కావచ్చు. కానీ వాళ్ళని ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గతంలో ప్యాంపర్ చేస్తూ వచ్చారో వాళ్ళు కూడా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి లాయల్గా ఉంటూ వచ్చారు. కానీ ఈరోజు కేసులు వాళ్ళిద్దరిని చుట్టుముడతా ఉంటే పార్టీ వైపు నుంచి తమకు ఆ స్థాయిలో సపోర్ట్ లేదని కూడా తండ్రి కొడుకులు వాపోతూ ఉన్న సిచ్యువేషన్ ఉంది. అందుకే ఇలాంటి సిచ్యువేషన్ కనుక వైఎస్ఆర్సీపీలో తమకు ఎదురైతే, ఇదే స్థాయిలో కనుక తమకి కేసులు ఎదురైతే కూటమి సర్కార్ వైపు నుంచి తాము ఎలాగైనా సరే అటు బీజేపీలోకైనా వెళ్ళాలనే ఆలోచన వాళ్ళిద్దరూ చేస్తున్నారనేది ఎన్నో రోజులుగా అక్కడ జరుగుతున్న ప్రచారం, అటు ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రంగా. దీంట్లో ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది, అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, పెద్దిరెడ్డి కానీ ఆయన కొడుకు కానీ నిజంగానే ఏకకయ్యారా అన్న పరిణామాలు ఎందుకు వచ్చాయంటే అవి కొన్ని వాళ్ళ సెల్ఫ్ గోల్తో వాళ్ళు తెచ్చుకున్న పరిణామాలు అయితే, ఇంకొన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చిన పరిణామాలే. వాళ్ళకి ప్రత్యర్థిగా, రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న రోజా లాంటి వాళ్ళని ప్యాంపర్ చేసే ప్రయత్నం చేయడం కావచ్చు. అదేవిధంగా వాళ్ళ అనుచరులుగా పేరున్న కేజే కుమార్, కేజే శాంతి లాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విధానం కావచ్చు. రోజా లాంటి వాళ్ళకి అదే స్థాయిలో గతంలో ఎలాగైతే ఆమె నోటి కారణంగా పార్టీ ఈరోజు అనేక ఇబ్బందులు ఫేస్ చేసిందో అలాంటి రోజాను మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు ప్రమోట్ చేసే ప్రయత్నం కావచ్చు. ఈ పరిణామాలన్నీ కూడా పెద్దిరెడ్డికి అండ్ దెన్ మిథున్ రెడ్డికి ఒక సఫికేషన్ అయితే తీసుకొస్తూ ఉన్నాయి. సో అందుకే ఈరోజు ఆయన ఎక్కడ పార్టీ తరపున మాట్లాడుతున్న పరిస్థితి కానీ, జగన్మోహన్ రెడ్డి విధి విధానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీలో ఆయన తిరుగుతున్న పరిస్థితి కానీ మనం చూడం. అయితే ఈ పరిణామాలన్నిటికీ కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేయాలి. గతంలో మనం చూసినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర. కాంగ్రెస్తోని అసోసియేట్ అయ్యారు. ఆయన కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఆయన పనిచేస్తూ వచ్చారు, అసోసియేట్ అవుతూ వచ్చారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఫస్ట్ టైం అయినా తన ప్రత్యర్థుల విషయంలో ఎప్పుడు కూడా వెనుకొండి విమర్శలు చేయకుండా ఎప్పుడు అదే స్థాయిలో విమర్శలు చేస్తూ వార్తల్లో ఉండేవాళ్ళు. రాజకీయంగా తను విభేదించే నల్లారి ఫ్యామిలీ మీద ఏకంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన క్యాబినెట్లో పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో కూడా విమర్శలు చేస్తూ ఆయన వార్తల్లోకి ఎక్కేవాళ్ళు. అలా వైఎస్కి అత్యంత లాయల్గా పేరున్నప్పటికీ బట్ ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఆయన వ్యతిరేకిస్తూ వచ్చేవాళ్ళు. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే బట్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రం పెద్దిరెడ్డి అండ్ ఫ్యామిలీని అదే స్థాయిలో ఆయన దగ్గరికి తీసే ప్రయత్నం కూడా చేశారు. సో 2014 ఎన్నికలు రాష్ట్ర విభజన జరిగిన సందర్భం ఉంది. అలాంటి సమయంలో తన కొడుకు మిథున్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి వైఎస్ఆర్సీపీలోకి ఆ రోజు ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తండ్రి పెద్దిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే పెద్దిరెడ్డికి పొంగనూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అటు మిథున్ రెడ్డికి రాజంపేట ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా గెలిచారు. పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అక్కడి నుంచి గెలవడం జరిగింది. అందులో కొంత విశేషం ఏంటంటే మిథున్ రెడ్డి ఫస్ట్ అటెంప్ట్ ఎంపీగా అయినా సరే ఆయన గెలిచారు కూడా. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే అటు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ అత్యంత కీలకంగా వ్యవహరించేవాళ్ళు వాళ్ళిద్దరు, ఎస్పెషల్లీ రాయలసీమ జిల్లాలో, కేవలం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాదు. ఇక 2019 ఎన్నికలు వచ్చాయి. అప్పట్లో మనం చూస్తే పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు అప్పటికే ఎంపీగా ఉన్నారు. ఆ టైంలో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు రాజ్యసభ సభ్యుడిగా ఉంటే డైరెక్ట్గా ఎంపీగా ఒంగోలు నుంచి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు.
పూర్తి స్థాయిలో వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టిన పరిస్థితుల్లో అప్పుడప్పుడే మిథున్ రెడ్డి తన ప్రయారిటీ కూడా పెంచుకునే ప్రయత్నం చేశారు. ఇక 2019 ఎన్నికలు వచ్చాయి. సేమ్ అదే కాన్స్టిట్యున్సీస్ తండ్రి కొడుకులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు అక్కడి నుంచి గెలిచారు కూడా. గెలిచిన తర్వాత తన ఫస్ట్ క్యాబినెట్లోగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రిగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి అప్రతిహతంగా 5 ఏళ్ల పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా కొనసాగారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో. సెకండ్ ఎక్స్పాన్షన్లో భాగంగా కొంతమందిని తీసి పక్కన పెట్టినా బట్ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిని మాత్రం టచ్ చేసే ప్రయత్నం చేయలేదు. అంతేకాదు రాయలసీమ 4 జిల్లాలని పెద్దిరెడ్డికి అప్పగించే బాధ్యత జరిగింది. అనఫిషియల్గా 4 జిల్లాలకు ఒక సీఎంగా, అనధికార సీఎంగా వ్యవహరించారు పెద్దిరెడ్డి. అంతేకాదు ఆయన చెప్పిన వాళ్ళకి పదవులు కానీ, ఆయన చెప్పిన వాళ్ళకి టికెట్లు కానీ, అలా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిని తన కోటరీలో ఒక భాగస్వామిగా మార్చుకున్నారంటే అది అతిశయోక్తి కాదు. అంతేకాదు వైనాట్ కుప్పం అనే నినాదాన్ని కూడా పెద్దిరెడ్డికి అప్పగివ్వడం జరిగింది. మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఆ రోజు టీడీపీ దూరంగా ఉండే ప్రయత్నం చేయడం, కరోనా లాంటి పాండమిక్ పీరియడ్ కావచ్చు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న షాక్ నుంచి టీడీపీ తేరుకునే విధానం కావచ్చు, వీటన్నిటితో ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైనాట్ కుప్పం అనే నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. ఆఖరికి తన సొంత కాన్స్టిట్యున్సీ అయిన కుప్పంలో చంద్రబాబు నాయుడు అడుగు పెట్టాలంటే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అరాచకాలు సృష్టించే పరిస్థితిని తీసుకొచ్చారు. చివరికి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలన్నా సరే ఆ రోజు టీడీపీ క్యాడర్ మీద దాడులు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఆఖరకు వాళ్ళు సైకిల్ వేసుకుని వెళ్తున్న సైకిల్ని విరగొట్టి ఏ కీలు కాకీలు విరిచేసిన పరిస్థితి అయితే ఉంది. ఎన్టీఆర్ అభిమాన సంఘాలని చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మార్చి వాళ్ళతోని చంద్రబాబు నాయుడు సభల్లో నినాదాలు, నిరసనలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక అలా ఒక కుప్పాన్ని ఎప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటనకి వెళ్లాలన్నా అనేక రణరంగంగా మార్చిన పరిస్థితి అయితే పెద్దిరెడ్డి అండర్లో ఆయన అనుచరులు చేస్తూ వచ్చారు. ఇక అయినా సరే పెద్దిరెడ్డిని మాత్రం అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేస్తూ వచ్చారు. ఇక మనం చూసినట్లయితే పెద్దిరెడ్డికి కొన్ని కీలక పరిణామాలు కూడా జరిగాయి. అప్పుడు ఏదైతే తన కాన్స్టిట్యున్సీ పరంగానే కాదు, తన జిల్లా పరంగా. ఎందుకంటే అప్పటికే రోజా లాంటి వాళ్ళు 2 సార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆవిడ 1914లో గెలిచారు, 19లో కూడా గెలుచున్నారు. ఫస్ట్లో పెద్దిరెడ్డి అడ్డుకున్న కారణంగానే రోజాకు మంత్రి పదవి ఇవ్వలేదనే చర్చ కూడా జరిగింది. అయితే ఇదే క్రమంలో వాళ్ళిద్దరూ ఒకే జిల్లా, ఉమ్మడి జిల్లాకి సంబంధించిన వాళ్ళు కావడంతో వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు డే 1 నుంచి కూడా ఉండింది. ఇక ఒకవైపు చూసినట్లయితే అనేక రకాలుగా సెకండ్ టైం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ తీసుకున్నారో అప్పుడు రోజాకి టూరిజం శాఖ మంత్రి ఇచ్చారు. పెద్దిరెడ్డికి ఇష్టం లేకపోయినా సరే ఆమెకు మంత్రి పదవి ఇచ్చారనే ప్రచారం కూడా అప్పట్లో జరుగుతూ వచ్చింది. బట్ కారణాలు ఏవైనా అప్పటి నుంచే పెద్దిరెడ్డి వర్సెస్ రోజా అన్న పరిణామాలు ఉన్నాయి. రోజా ఎన్నోసార్లు పెద్దిరెడ్డిని తను తొక్కేస్తున్నారంటూ మీడియా ముఖంగా వాపోయిన సందర్భాలు ఉన్నాయి. అనేక సార్లు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే పెద్దిరెడ్డి అనుచరులైన కేజే కుమార్కి కావచ్చు, అదేవిధంగా కేజే కుమార్కి నగర మున్సిపాలిటీ, శాంతి కుమార్కి మనం చూసినట్లయితే ఈరీకు కార్పొరేషన్ కానీ, అదేవిధంగా అదే చక్రపాణి రెడ్డి లాంటి వాళ్ళకి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్స్ కానీ ఇవన్నీ పెద్దిరెడ్డి కారణంగానే వాళ్ళకి పదవులు వచ్చాయి. రోజాకి వ్యతిరేకంగా పెద్దిరెడ్డి వీళ్ళందరినీ ప్రమోట్ చేస్తున్నారనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. సో ఓవరాల్గా నగరే కాదు జిల్లా కేంద్రంగా రోజా వర్సెస్ పెద్దిరెడ్డి అన్న పరిణామాలు కోకొల్లలు తెర మీదకి వచ్చిన సందర్భాలు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2000 ఇక మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి అలా మంత్రిగా ఉండి తన స్టామినా ఏంటో తను నిరూపించుకునే ప్రయత్నం చేస్తే అట్ ద సేమ్ టైం మిథున్ రెడ్డి కూడా అటు ఢిల్లీ స్థాయిలో కీలకంగా మారారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకి ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇవ్వడం కావచ్చు, సజ్జల లాంటి వాళ్ళు జగన్ కోటరీలో కీలకంగా అవడం కావచ్చు, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు టీటీడీ బోర్డు చైర్మన్స్గా ఉండటం కారణం కావచ్చు, వీటన్నిటితో మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఢిల్లీలో అత్యంత కీలకంగా మారారు. ఆ పార్టీకి ఫ్లోర్ లీడర్గా కూడా ఆయన వ్యవహరించడం జరిగింది. సో ఓవరాల్గా అటు మిథున్ రెడ్డి కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జిగా కూడా, గోదావరి జిల్లా లాంటి వాటికి ఇన్ఛార్జిగా కూడా ఆయన పనిచేశారు. అలా మిథున్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఎంపీగా మారారు తన తండ్రి తరహాలోనే. మొదటి ఎన్నికల్లో పార్టీ మొత్తం కూడా 11 సీట్లకే పరిమితమైనప్పటికీ ఆ గెలిచిన సీట్లలో ఒక ఎంపీ సీట్ మిథున్ రెడ్డి గెలిస్తే రాజంపేట నుంచి, అది కూడా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడించి బీజేపీ తరఫున పోటీ చేశారు ఆయన కూటమి అభ్యర్థిగా. దాన్ని అక్కడి నుంచి ఆయన తండ్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంటే అంత ప్రతికూల పవనాలు జగన్మోహన్ రెడ్డికి వీచిన ఆ సమయంలో కూడా పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి కానీ ఆయన కొడుకు కానీ తామేంటో తాము ఒక బేస్ అయితే ఏర్పాటు చేసుకున్నాం అనేది మొన్న ప్రూవ్ అయింది. మొన్నటి ఎన్నికల్లో ప్రూవ్ అయిన తర్వాత ఇక అనేక కేసులు, పెద్దిరెడ్డికి సంబంధించి మదనపల్లి వైల్స్ తగలబెట్టిన కేసు దగ్గర నుంచి ఆయన భూ ఆక్రమణల కేసులు కోకొల్లలుగా ఆయన వెంటబడుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఆయన కేసుల మీద కేసులో పూర్తి స్థాయి ఆధారాలతో ఈరోజు బుక్ చేస్తూ ఉంది. అలా పెద్దిరెడ్డికి తప్పించుకోవడానికి వీలు లేదు అన్నంత ఒక సఫికేషన్ అయితే ఆయనకి ఎదురవుతుంది ఈ రోజున. ఇంకోవైపు చూస్తే ఆఖరికి లిక్కర్ మాఫియా వ్యవహారంలో, లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో మిథున్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి ఇద్దరిని కూడా పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా కేసుల్లో బుక్ చేసేందుకు ప్రభుత్వం ఈరోజు రెడీ అవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి వాళ్ళిద్దరికీ సఫికేషన్ వస్తూ ఉంటే టీడీపీ క్యాడర్ నుంచి నిజంగానే అంతకంటే ఎక్కువ సఫికేషన్ వస్తూ ఉంది. ఈరోజు పొంగనూరు అయిన తన సొంత కాన్స్టిట్యున్సీలో అటు మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ పర్యటిద్దామంటే అక్కడ టీడీపీ అండ్ జనసేన శ్రేణులు ఇద్దరు కూడా ఆయన అడ్డుకుని ఆయన అక్కడ తిరగడానికి లేదంటూ కూడా అడ్డుపడతా ఉన్నాయి. అలా మనం చూసినట్లయితే పెద్దిరెడ్డి మీద ప్రతీకారం తీర్చుకునేందుకు కేవలం ప్రభుత్వమే కాదు, ఈ రోజు ఆ పార్టీ శ్రేణులు కూడా ఆ స్థాయిలో వాళ్ళని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదంతా ఒక సఫికేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి అటు నందిగం సురేష్ దగ్గర నుంచి
ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాకా అందరినీ పరామర్శించే ప్రయత్నం చేశారు. కానీ అటు పెద్దిరెడ్డిని మిథున్ రెడ్డిని పిలిపించుకుని కూర్చోబెట్టి లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో కావచ్చు, పెద్దిరెడ్డి మీద ఉన్న కేసుల విషయంలో కావచ్చు వీళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు అనేది ఒక విమర్శ ఉంది. ఇక ఇదే సమయంలో రోజా కొన్ని రోజులు సైలెంట్ అయిపోయారు. నగరి నుంచి ఓడిపోయిన తర్వాత అసలు ఆ నగరికి ఆమె ముఖమే చూపించలేదు. బట్ అలాంటి రోజాని పిలిపించారు. రోజా లాంటి వాళ్ళు తెర మీదకి వచ్చినట్లయితే ఆమె సబ్జెక్ట్ ఏది మాట్లాడుతూ డైరెక్ట్గా తిట్లతోనే ప్రారంభిస్తున్నాం స్పీచ్. సో ఇష్యూ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చాలా స్ట్రాటజిక్ ప్లే చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు రోజా ఒక కండిషన్ పెట్టారు, తాను పార్టీలో మళ్ళీ యాక్టివ్ కావాలి అంటే కేజే శాంతిని కానీ కేజే కుమార్ని కానీ పార్టీ నుంచి ఎగ్జిట్ చేయించాలంటూ కూడా ఒక కండిషన్ పెడతాం జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆమె ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆమె నగర నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా అల్టిమేటివ్ ఇచ్చారు. సో అలాంటి వాళ్ళిద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఇది పెద్దిరెడ్డికి ఒక సఫికేషనే. పెద్దిరెడ్డి అనుచరులు వాళ్ళిద్దరు. పెద్దిరెడ్డికి మాట మాత్రమైనా చెప్పకుండా రోజా లాంటి వాళ్ళ కోసం వాళ్ళిద్దరిని ఎప్పుడైతే సస్పెండ్ చేశారో అది నిజంగా పెద్దిరెడ్డికి ఒక సఫికేటివ్ పీరియడే అనుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఒక సఫికేషన్, పార్టీ వైపు నుంచి కేసులతో ఒక సతమతం అవుతూ ఉంటే రోజా రూపంలో మరొక ఇష్యూ ఆయన తెర మీదకి వస్తూ ఉంది. ఇంత సీనియర్ నేత అయిన తను కూడా జగన్మోహన్ రెడ్డి అవమానించే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ కూడా ఆయన అనుచరుల్లోనే జరిగింది. మొన్న ఎప్పుడైతే ఈ కేజే కుమార్ కానీ కేజే శాంతి ఎపిసోడ్ వచ్చిన సమయంలో ఈరోజు మాటకు ముందు రోజాని అందరికన్నా ముందు వచ్చి గతానికంటే భిన్నంగా మళ్ళీ అగ్రెసివ్ మూడ్లోకి వెళ్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా సైలెంట్ అయితే ఈరోజు రోజా లాంటి వాళ్ళు మళ్ళీ ఏదో ఒక రూపంలో తమ నోటి దురుస్తోని పార్టీని లైమ్ లైట్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ పరిణామాల్లో ఈ రోజున పెద్దిరెడ్డికి కావచ్చు, ఆయన కొడుకు మిథున్ రెడ్డికి కావచ్చు ఒక సఫికేషన్ అయితే ఉంది పార్టీలో. ఇంకోవైపు కేసులు తరుముతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అవసరమైతే తాము బీజేపీలోకి వెళ్ళాలని ఆలోచన తండ్రి కొడుకులు చేస్తున్నారనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రచారం. దట్టు అటు మిథున్ రెడ్డికి అటు పెద్దిరెడ్డికి బీజేపీ నేతలతో మిథున్ రెడ్డి ఆల్రెడీ థర్డ్ టైం ఎంపీ సత్సంబంధాలు ఉన్నాయి అనేక రకాలుగా. సో ఈ క్రమంలోనే అవసరమైతే బీజేపీలోకి వెళ్ళాలని తండ్రి కొడుకులు ఆలోచన చేస్తున్నారని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి వాళ్ళ మీద కేసులు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఆ స్థాయిలో ఆయనకి వాళ్ళకి బీజేపీ చంద్రబాబు నాయుడు కాదనో పవన్ కళ్యాణ్ కాదనో ఎంతవరకు రెడ్ కార్పెట్ వేస్తారనేది అయితే మరొక చర్చ. బట్ ఎట్లయినా సరే బీజేపీ జాతీయ స్థాయిలో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఎలాగైనా ఈరోజు వైఎస్ఆర్సీపీని వీడి బీజేపీలోకి వెళ్దామన్న ఆలోచన తండ్రి కొడుకులు చేస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మీద ఆ స్థాయిలో ఫోకస్ ఉంది. మొన్నటి 11 సీట్లకే వైఎస్ఆర్సీపీ పరిమితమైన ఆ పరిస్థితుల్లో అందులో 2 సీట్లు ఆ తండ్రి కొడుకులే, ఒకటి ఎంపీ సీట్ ఒకటి ఎమ్మెల్యే సీట్. అలా ఒక కష్టకాలంలో కూడా వాళ్ళు గెలిచిన సిచ్యువేషన్ ఉంది. వాళ్ళకంటూ కూడా ఒక ఇండివిజువల్ బేస్ ఉంది. అటు పొంగనూరులో కావచ్చు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కావచ్చు, రాజంపేటలో కావచ్చు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే వాళ్ళిద్దరూ కూడా తమ పొలిటికల్ కెరీర్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారనే ప్రచారం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే వాళ్ళిద్దరి భవిష్యత్తును వాళ్ళ ఇష్టానికే వదిలేస్తారన్నది మాత్రం ఒక సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్న అంశం అని చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.